ఇవాళ రాష్ట్రం మాత్రం విడగొట్టబడి పడితే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా రాష్ట్రం ఎడారవుతుంది. అంతేకాదు కృష్ణా ఆయకట్టు అంటే అది ఇటువైపు దిగువ ప్రాంతంలో ఉన్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరిలో కాస్త ఈ మాత్రమే కాదు, ఒకవైపున మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండలో సగం, మొత్తం కూడా ఈ 10 జిల్లాలు రోజు తన్నుకునే పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి రోజు వస్తుంది. ఇది వాస్తవమైన పరిస్థితి అయినప్పటికీ ఏ ఒక్కరు కూడా తెలిసినా కూడా మాట్లాడని పరిస్థితి. మీరంతా కూడా మేధావులు. నేను ఇవాళ ఒక్కటి చెప్పదలుచుకున్నా. హైదరాబాద్ గురించి అయితే నేను వేరే చెప్పనవసరం లేదు. చదువుకున్న ప్రతి పిల్లాడు కూడా ఇవాళ తాను డిగ్రీ అయిపోయి చేసిన వెంటనే ఉద్యోగం కోసం తిరిగి చూసేది హైదరాబాద్ నగరం వైపు. ఇవాళ ఈ రాష్ట్రంలో 50% బడ్జెట్లో ఇవాళ నిధుల్లో హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నాయి. ఈ నిధులు రాకపోతే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ మన రాష్ట్రం తయారవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ తీసుకొని రావాలి. ఆ నిజాయితీ ఎక్కడి నుంచి వస్తుంది అనంటే రాజకీయ నాయకులుగా ఉన్న, పార్టీ అధ్యక్షులుగా ఉన్న మనం తొలి సంతకం చేస్తే తప్ప నుంచి రాదు అని చెప్పి నేను ఇవాళ నేను మొన్న ఒక ప్రపోజల్ చెప్పా. ఆ ప్రపోజల్ ఏమిటి అంటే జేఏసీ తరఫున మీరే ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయండి, రాష్ట్రాన్ని విడగొట్టవద్దు అని లెటర్ డ్రాఫ్ట్ చేయండి. నేను ఇవాళ జేఏసీకి హామీ ఇస్తున్నా, ఆ విడగొట్టవద్దు అని చెప్పి మీరు డ్రాఫ్ట్ చేసే లెటర్లో మొట్టమొదటి సంతకం నేనే పార్టీ అధ్యక్షుడిగా పెడతాను. ఇవాళ మొట్టమొదటి సంతకంగా ఇవాళ నేను పెట్టి ప్రతి పార్టీ అధ్యక్షుడు కూడా అదే దారి పడితే ఇవాళ రాష్ట్రానికి విడగొట్టవద్దు అని అంటున్న 3 పార్టీలు కాస్త 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు. ఈ ప్రతి సంఖ్య కూడా పెరిగే కొద్దీ ఇవాళ ఈ కార్యక్రమం ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనంటే ఒకవైపు ఏమో చంద్రబాబు గారేమో తాను లేఖ ఇచ్చింది వెనక్కి తీసుకోరు, ఒకవైపు ఏమో తాను రాజీనామా చేయడు. ఆయన రాజీనామా చేయడు, ఆయన ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోడు. మరోవైపునేమో జేఏసీకి భయపడి, ప్రజల ఆగ్రహావేశాలకు భయపడి లోకల్ గా ఉన్న తెలుగుదేశం పార్టీ వారేమో నామకే వాస్తే రాజీనామా అట్లా పడేస్తారు. అది స్పీకర్ ఫార్మాట్ లో ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయరు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫునే జేఏసీ కార్యక్రమాలను పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి జేఏసీ సభ్యుడు అడగాలి, అయ్యా నువ్వు తెలుగుదేశం సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే జేఏసీలోకి రావాలి, లేదా మీ అధ్యక్షుడితో రాజీనామా చేయించండి, లేదా మీ అధ్యక్షుడితో విభజనకు వ్యతిరేకంగా లెటర్ అన్నా రాయించండి, ఆ తర్వాతనే మీరు మా జేఏసీలోకి రావాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొని వస్తేనే ఇది జరుగుతుంది. ప్రతి పార్టీ అధ్యక్షుడు కూడా విభజనకు వ్యతిరేకంగా లెటర్ల మీద సంతకం చేస్తేనే మనం జేఏసీలో ఆ లీడర్లను మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి రావాలి. మనకు అనుకూలంగా, మన విభజనకు వ్యతిరేకంగా లీడర్లకు ఏ పార్టీ అయితే మనకు ఎంకరేజ్ చేస్తుందో, కమ్యూనిస్టు పార్టీ, ఎంఐఎం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, 3 పార్టీలను కూడా మనం ఎంకరేజ్ చేయాలి. 3 పార్టీలను కూడా మనం మోటివేట్ చేయాలి. ఈ పార్టీలను చూపించి మిగిలిన పార్టీల మీద ఒత్తిడి తీసుకొని రావాలి. ఒత్తిడి తీసుకొని వస్తేనే 3 కాస్త 4 అవుతుంది, 4 కాస్త 5 అవుతుంది. అప్పుడు పూర్తిగా ఇది ఆగిపోతుంది. ఇవాళ ఈ కార్యక్రమం నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళం అయితేనే ఇది సాధ్యం పడుతుంది. నేను తెలుగుదేశం పార్టీని అనదలుచుకోలేదు, ఇంకొక పార్టీని అనదలుచుకోలేదు, ఇంకొక పార్టీని అనదలుచుకోలేదు. నేను అనేదల్లా ఒకటే, ఇవాళ నిజాయితీతో కూడిన రాజకీయాలు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మనం అందరం ఒక్కటై ప్రజలు పెట్టవలసిన అవసరం ఉందన్న సంగతి మాత్రం మర్చిపోవద్దని చెప్పి